హలో అండి అందరికీ 2018 డిఎస్సిలో అడిగిన ప్రశ్నలు అయితే చూద్దాము. సైకాలజీకి సంబంధించి నిన్నటి వరకు ఇంతవరకు చేశాము, ఇప్పుడు చేద్దాము. బీఈడి కోర్సుకు చెందిన ఛాత్రోపాధ్యాయులు ప్రతిభావంతులైన విద్యార్థుల గురించి క్రింది అభిప్రాయాలు వ్యక్తపరిచారు. సరికాని అభిప్రాయాన్ని గుర్తించండి. అంటే ప్రతిభావంతులైన పిల్లలు సులభ బౌద్ధిక కృత్యాలను మాత్రమే చేయగలరు. చందు తనలో జరిగే ప్రతి బౌద్ధిక మార్పు కారణం ఏదో ఒక వ్యాధి సోకిందని అనుమానపడడం, పదే పదే ఆలోచించడం చేస్తాడు. డాక్టర్ ఏ రుగ్మత లేదని చెప్పినా నమ్మడు. ఇది ఏ రకపు మానసిక రుగ్మతగా పిలువబడుతుందంటే సశరీర దుశ్చింత. సురేష్ అభ్యసనంలో సాంప్రదాయ పద్ధతులను ఉపయోగిస్తాడు. పాఠ్యాంశానికి సంబంధించి నిర్దిష్ట ఉదాహరణను వివరిస్తాడు. అతడు నిర్దిష్ట ఆలోచన ధోరణి, ప్రామాణికమైన ఆపరేటింగ్ విధానాన్ని కలిగి ఉంటాడు. ఇతని అభ్యసన రకం ఏంటంటే వాస్తవాల అభ్యసనం. నెక్స్ట్ వీడియోలో చేద్దాము. ఇవన్నీ కూడా బిట్స్ అయితే నేను లాంగ్ వీడియో చేసి పెట్టాను. ఎవరికైనా కావాలంటే కింద లింక్ ఇస్తాను, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి అందరికీ 2018 డిఎస్సిలో అడిగిన ప్రశ్నలు అయితే చూద్దాము. సైకాలజీకి సంబంధించి నిన్నటి వరకు ఇంతవరకు చేశాము, ఇప్పుడు చేద్దాము. బీఈడి కోర్సుకు చెందిన ఛాత్రోపాధ్యాయులు ప్రతిభావంతులైన విద్యార్థుల గురించి క్రింది అభిప్రాయాలు వ్యక్తపరిచారు. సరికాని అభిప్రాయాన్ని గుర్తించండి. అంటే ప్రతిభావంతులైన పిల్లలు సులభ బౌద్ధిక కృత్యాలను మాత్రమే చేయగలరు. చందు తనలో జరిగే ప్రతి బౌద్ధిక మార్పు కారణం ఏదో ఒక వ్యాధి సోకిందని అనుమానపడడం, పదే పదే ఆలోచించడం చేస్తాడు. డాక్టర్ ఏ రుగ్మత లేదని చెప్పినా నమ్మడు. ఇది ఏ రకపు మానసిక రుగ్మతగా పిలువబడుతుందంటే సశరీర దుశ్చింత. సురేష్ అభ్యసనంలో సాంప్రదాయ పద్ధతులను ఉపయోగిస్తాడు. పాఠ్యాంశానికి సంబంధించి నిర్దిష్ట ఉదాహరణను వివరిస్తాడు. అతడు నిర్దిష్ట ఆలోచన ధోరణి, ప్రామాణికమైన ఆపరేటింగ్ విధానాన్ని కలిగి ఉంటాడు. ఇతని అభ్యసన రకం ఏంటంటే వాస్తవాల అభ్యసనం. నెక్స్ట్ వీడియోలో చేద్దాము. ఇవన్నీ కూడా బిట్స్ అయితే నేను లాంగ్ వీడియో చేసి పెట్టాను. ఎవరికైనా కావాలంటే కింద లింక్ ఇస్తాను, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.